నిజం అనేటువంటిది తమ కాళ్ళ కింద ఒక బంతిలాగా తొక్కిపెట్టి ఉండవచ్చు, ప్రజలకు తెలియకుండా దాన్ని దాచిపెట్టవచ్చు అని చెప్పి ఈ కూటమి పార్టీలు అనేక అంశాలకు సంబంధించి, ప్రజలకు సంబంధించి, ప్రజల యొక్క సమస్యలకు సంబంధించి, జగన్ గారు చేసినటువంటి మంచికి సంబంధించి కాళ్ళ కింద తొక్కి అణిచివేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అది ఆ నిజం బయటికి రాకుండా ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది, ఎక్కువ రోజులు దాని మీద కాలు పెట్టి తొక్కి పెట్టలేరు, ఏదో రోజు బయటకు వస్తుంది. ఇట్లా జగన్ గారు చేసినటువంటి మంచికి సంబంధించి అనేక విషయాలను ఆ రకంగా తొక్కి పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కొక్కటిగా జగన్ గారు చేసినటువంటి మంచి ప్రజలకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఈ వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలనే గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ చెరలో చిక్కుకొని ఉన్నటువంటి ఆ జాలర్లను జగన్ గారు తీసుకొచ్చి కేంద్రానికి లేఖలు రాసి వాళ్ళని బయటికి తీసుకొస్తే వాళ్ళ కుటుంబంతో కలిపితే ఆ కుటుంబాలు బతకడానికి ఒక 5 లక్షల ఆర్థిక సాయం కూడా చేస్తే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఏదో చూసాం. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు పాకిస్తాన్ చెర నుంచి విడుదల చేసినప్పుడు వాళ్ళేం మాట్లాడారు, జగన్ గారిని కలిసేం మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే మంచికి కాలం లేదు. ఆ రకంగా వాళ్ళు ఎంత దాచిపెట్టాలని చూసినా కూడా ఏం చేయాలని ఇప్పుడు వాళ్ళు రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు మాట్లాడినటువంటి నిజం దాగదు కదా, అది ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. ప్రజలే వాటి గురించి చర్చించుకుంటారు, ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తారని చెప్పి చర్చించుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మొత్తం దేశం మొత్తం తెలుసు. ఎందుకంటే ఆ రేంజ్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో 2017 ఆ ప్రాంతంలో జరిగినప్పుడు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, ప్రస్తుతం ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడారు. ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వారిని ప్రశ్నిస్తారు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం, జగన్మోహన్ రెడ్డి దూషించడం, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం, అది జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగిందనేటువంటి ఒక భ్రమ ప్రజలకు కల్పించడం, దాన్ని ఎలక్షన్లో వాడుకొని గెలిచి మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమీ చేయకుండా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు సిబిఐ ఏం చెప్తా ఉంది, చేతులు ఎత్తేసింది, చేయలేమని చెప్పి. కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు. సుగాలి ప్రీతికి సంబంధించి మేము న్యాయం చేస్తామని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి తప్పన్నారు. మరి మీరేం చేస్తున్నారు? మొత్తం మీరే ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మరి చేతులు ఎత్తేసినటువంటి క్రమంలో మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి ఇక్కడ జగన్ గారు చేసినటువంటి మంచికి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పనటువంటి పరిస్థితి. మరి కుటుంబానికి సంబంధించి నిబద్ధతతో, నిజాయితీతో మరి కర్నూలుకు వెళ్ళినప్పుడు జగన్ గారు ఆ కుటుంబంతో మాట్లాడి మీకు ఏ రకమైనటువంటి సాయం కావాలని చెప్పి ఆ కుటుంబాన్ని అడిగి ఆప్షన్ వాళ్ళకే పెట్టి, లేదు సార్ మాకు ఆ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి, గతంలో ఏమైనా జరిగింటూ కూడా బయటకు వస్తాయని చెప్పి సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని కేంద్రానికి లేఖ రాసి సిబిఐకి కేసు అప్పగించి మరి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి 8 లక్షల ఆర్థిక సాయం చేసి 5 సెంట్ల భూమి ఇచ్చి 5 ఎకరాల పొలం ఇచ్చి ఆ వ్యక్తికి, రాజు అనేటువంటి వ్యక్తికి, సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం ఇచ్చి ఇన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి అంత మంచి చేసినా కూడా ఏం చేయలేదని చెప్పి మళ్ళీ పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగనటువంటి ఘటన ఇది. జగన్ అన్యాయం చేస్తాడు, జగన్ అన్యాయం చేస్తాడని చెప్పి మాట్లాడతారు. మీరు ఏం చేశారు? మీరు మాట్లాడినటువంటి మాటలు మీకు గుర్తులేవా? కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి, గుండె తరుక్కుపోతుంది. కర్నూలు పోయినప్పుడు ఆ తల్లి చెప్పినటువంటి మాటలు, పోలీసు అధికారులకు కూతుర్లు ఉన్నారా, రాజకీయ నాయకులకు కూతుర్లు ఉన్నారా, హీరోలకు కూతుర్లు ఉన్నారా, వాళ్ళకి కూతుర్లు ఉన్నారా, వీళ్ళకి కూతుర్లు ఉన్నారని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 2 కూతుర్లు ఉన్నారు కదా, మరి ఆ కూతురు బాధ, ఆ తల్లిదండ్రుల బాధ తెలియదా? మరి ఇప్పుడు ఎందుకని మౌనంగా ఉన్నారు? నేను వస్తేనే కుటుంబానికి న్యాయం జరుగుతున్న విధంగా మీరు మాట్లాడినారు కదా. ప్రతి సభలో ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి, ఊగిపోయి మాట్లాడి, కింద వాళ్ళు ఉన్నారని చెప్పి, కింద వాళ్ళ అభిమానులు ఉన్నారని చెప్పి రెచ్చగొట్ట విధంగా మాట్లాడి, సినిమాలు అయితే డైలాగులు చెప్పగలుగుతా, సినిమాలు అయితే మీసం తిప్పుతా, సినిమాలు అయితే తొడలు కొడతా. కానీ ఇక్కడ జరగదంటే ఇప్పుడు మీరు అధికారంలో, మీరు హీరోలు, ఇప్పుడు మీరు అధికారంలో కాబట్టి మీరే హీరోలు. కానీ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చిన్న చిన్న వాటికి సంబంధించి, అంటే అసలు వీటికి పట్టించుకోకూడనటువంటి వాటికి సంబంధించి కూడా మీరు అరెస్ట్ చేసి పోస్ట్ పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వాళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున పెద్ద సెక్షన్లు పెట్టి కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిప్పుతా ఉన్నారే. మరి ఇంత దారుణం జరిగినటువంటి పరిస్థితి, మరి దానికి సంబంధించి ఎందుకు మాట్లాడరు? మీ హయాంలోనే జరిగింది, మీరు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హయాంలోనే జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు దానికి సంబంధించి విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి మీ చేతుల్లో ఉంది, చేపించేటువంటి పరిస్థితి, న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నప్పటికీ కూడా, చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు చేయకుండా వేరే వాళ్ళ మీద అభాండాలు నెట్టేస్తూ ఇన్ని రోజులు ప్రజలను మోసం చేస్తూ మొన్న అధికారులు కూడా అబద్ధాలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పటికైనా నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేనేదో జగన్ గారికి సపోర్ట్ చేయాలని కాదు, నిజం ఉందా లేదా, ఆ కుటుంబానికి తనకు చేతనంత సాయం చేశారా లేదా, ఆ కుటుంబం కోరుకున్నట్టు సిబిఐకి అప్పగించారా లేదా,
మరి ఇది సిబిఐ అంటే కేంద్ర పరిధిలో ఉంటుంది, కేంద్రం చెప్పినట్టు వింటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కాబట్టి మరి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎంత చెప్తే అంత అక్కడ మోదీ గారికి కానీ అమిత్ షా గారు కానీ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతారు కదా, మరి వీళ్ళందరూ చక్రం తిప్పొచ్చు కదా ఈ కేసుకు సంబంధించి. ఎందుకని చక్రం తిప్పట్లేదు, ఎందుకని వదిలేశారు? సిబిఐకి హైకోర్టులో మేము చేయలేము, వనరు లేవు అంటే ఏమంటారు సిబ్బంది లేదు కేసులు వాదించడానికి, ఈ విచారణ చేయడానికి చెప్తున్నటువంటి క్రమంలో మరి జగన్ గారి కేసులకు సంబంధించి విచారణ చేయడానికి, మరి ఈడీ అటాచ్లు చేయడానికి వీటన్నిటికీ సిబ్బంది ఉంటారు. హడావిడికి అది కూడా ఈరోజు అనుకుంటే మరుసటి రోజే స్టార్ట్ అయిపోతుంది. మన ఏ పార్టీ అయినా నచ్చకపోతే దేశంలో ఆ పార్టీ మీద సిబిఐని కానీ ఈడీ కానీ వాడడానికి అప్పుడు సిబ్బంది కరెక్ట్గా ఉంటారు. కానీ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు వీటికి సంబంధించి విచారణ చేయడానికి మాత్రం సిబ్బంది ఉండరు, చేతులు ఎత్తేసేయడమే. దీనికి సంబంధించి నీతులు వల్లించినటువంటి నాయకులు కానీ వీళ్ళు కానీ ఎవరు మాట్లాడరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే బాధ్యత ఎందుకు తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడింది, పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పింది, నేను వస్తేనే న్యాయం చేస్తే నేను వస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పాడు. ఒక జనసేన పార్టీ నాయకుడు చెప్తే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయని చెప్పినప్పుడు మరి ఇప్పుడు తిరగట్లేదా కన్నీళ్ళు, ఇప్పుడు రావట్లేదా బాధ, ఇప్పుడు గుండె తరుక్కుపోవట్లేదా? ఇది అన్యాయం కాదా? అంటే అధికారం వచ్చేంత వరకు మాత్రమే మనం ఏదైనా మాట్లాడతాం, ఎవరి మీదైనా బురద చల్లుతాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడెట్లా పోయినా మనకు అవసరం లేదు, మన కుర్చీ మనకుందా, మన కుర్చీ మనకుందా లేదా, ఇదే మనం చూస్తాం. అదే ఇప్పుడు మీరు వ్యవస్థను తీరు. మంచికి సంబంధించి ఎవరు మంచి చేసినా కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత పత్రికలకు కానీ జర్నలిస్టులకు కానీ ఈ మీడియాలకు కానీ ఉంటుంది. ఎవడు ఏం చెప్పరు, మంచి గురించి ఎవ్వడు చెప్పరు. ఇంకా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం, ఇంకా వాళ్ళే అన్యాయం చేశారనేటువంటి విధంగానే ఇప్పుడు జగన్ గారు వీళ్ళకి ఇంత సాయం చేసి కూడా దానికి సంబంధించి ఎవడు చెప్పడు, ఎవడు మాట్లాడు. జగన్ ఆర్థిక ఉగ్రవాది, జగన్ సైకో పాలన ఈ రకంగా జరిగింది, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్టుగానే ఒక భ్రమ కలిగించారు ఇక్కడ. కానీ మంచిని మాత్రం చెప్పరు. ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా ఎట్లా రాస్తారు, ఎట్లా చెప్తారో నాకైతే అర్థం కావట్లేదు. మరి కొంతమంది మేధావులు ఉంటారు కదా, నీతి నిజాయితీ కలిగినటువంటి మేధావులం మేము, ప్రజల తరఫున మాట్లాడతాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడతాం, అవసరమైతే ప్రశ్నిస్తామని చెప్పి చాలామంది అంటారు కదా. మరి దీనికి సంబంధించి ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారిని. సార్ మీరే కదా సార్ మీరు చెప్పారు కదా, జన సైనికులు కూడా ప్రశ్నించండి. అన్న వచ్చాడు, బాస్ వచ్చాడు, హీరో వచ్చాడు, మా దేవుడు వచ్చారని చెప్పి మీకున్నటువంటి మీడియాల వేదికగా మీరు మాట్లాడారు కదా, వెంటనే కేసు పరిష్కారం అయిపోతుంది, సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుందని చెప్పి మీరు డబ్బాలు కొట్టారు కదా. మరి ఈరోజు అడగండి సార్, మిమ్మల్ని దేవుడు అన్నాం, అదే అన్నాం, గొప్పలు చెప్పుకున్నాం, ఈరోజు మమ్మల్ని ప్రజలు తిడతా ఉన్నారు కదా, మరి ఈ కేసుకు సంబంధించి విచారణ చేయించండి. మరి కేంద్రం మీరు మోదీ గారు మీరు చెప్తే మోదీ గారు వింటారు కదా, ఈ అమిత్ షా గారు వింటారు కదా, ఇది చేయించండి, కేసు విచారణ జరిగే విధంగా మీ ప్రయత్నం మీరు చేయండి, ఒక లేఖలు రాయండి, వెళ్ళి కలవండి అని చెప్పండి. చెప్తే నిజంగా మీరు జన సైనికులు, లేకపోతే వేరే వాళ్ళు ఏదో అంటారు కదా మిమ్మల్ని, అదే అనుకోవాల్సి వస్తుంది.